వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని వాస్తవ్యులు వల్లపురెడ్డి మురళీధర్ రెడ్డి, జక్ల సుధీర్, మజ్జిగ లింగం, కర్ర రాధ వీరందరూ బడి నాగేశ్వరరావు ద్వారా నష్టపోయిన రైతులు. వీరందరూ మీడియాతో మాట్లాడుతూ వరంగల్ ఫోర్ట్ మండల తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఏసీబీ కేసు నమోదు పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గతంలో నాగేశ్వరరావు ధర్మసాగర్ మండల తహసీల్దార్గా ఉన్నప్పుడు తప్పుడు సమాచారాలు, తప్పుడు నివేదికలు, లంచం ఇస్తే చాలు పాస్బుక్లు తయారు చేయడంలోనూ, కాగితాలు తారుమారు చేయడంలోనూ మహాగణుడని ఈయన అవినీతి చిట్టాని సాక్ష్యాలతో సహా చూపిస్తున్న వల్లపురెడ్డి మురళీధర్ రెడ్డి మిగతా వారు మాకు తీరని అన్యాయం జరిగిందని, న్యాయం జరిగేదెలా అని వాపోయారు. తహసీల్దార్ బండి నాగేశ్వరరావుపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఉద్యోగ భద్రత అవినీతిపరుడైన ఇతనికి వర్తించకూడదని, ఉద్యోగం నుండి తొలగించాలని ఉన్నత అధికారులను బాధితులు కోరారు. నా పేరు రాధా, మాది నారాయణగిరి. మా మామ పేరు పాపిరెడ్డి, మా భర్త పేరు రాజురెడ్డి. కొనుక్కొని 50 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. అది మాది కాదు అని బెదిరిస్తాను, చంపుతాం చేస్తామని ఇంటి మీద తోలుతాండ్రు. ఇది చేస్తాను, అది చేస్తాను, మమ్మల్ని ఆగం చేస్తాను. ఎంఆర్ఓ ఇట్లా వాళ్ళు దొంగ పేపర్లు తయారు చేసి దొంగ పేపర్లు ఇవ్వద్దంటే ఇస్తాను. కోర్టులో కేసు వేసినా కూడా ఈ బెదిరిస్తాను. 211/B 6 ఎకరాలు మా భూమి. పోయిన ఎంఆర్ఓ నాగేశ్వరరావు ఈ తప్పుడు ఇవన్నీ చిన్న చిన్న లీడర్లతో చెప్పుకొని అవి పట్ట చేయించి మమ్మల్ని ఆగం చేసిపోయిండు ఆయన నాగేశ్వరరావు. 6 ఎకరాల భూమి దొంగ కాగితాలు, దొంగ సర్టిఫికేట్, దొంగ కాగితాలు తెచ్చి మమ్మల్ని బాగా దూరం చేస్తారు. ఇప్పుడున్న ఎంఆర్ఓ మా కాగితాలను చూసి అవి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాది నారాయణగిరి గ్రామం. నా పేరు మజ్జిగ లింగం. నేను 2013 సంవత్సరంలో వల్లపురెడ్డి సమ్మిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీది 1 ఎకరం భూమి కొన్నాం. కొని వాళ్ళందరి సంతకాలు, వాళ్ళ ఫ్యామిలీ అందరి సంతకాలు కూడా ఉన్నాయి. ఉన్న తర్వాత మాకు ఎంఆర్ఓ నాగేశ్వరరావు ఉన్నప్పుడు ఏం చేసిండు, మాకు చెప్పకుండానే చుట్టుపక్కల రైతులకు కూడా ఎవరికి తెలియకుండా డైరెక్ట్ అక్రమ కాగితాలు సృష్టించి పట్ట చేసిండు. ఇవాళ నాగేశ్వరరావు అంటే ఆయన ఏసీబీ దొరకడం చాలా సంతోషకరం. ఆయన చేసిన అక్రమాలు చాలా బాగున్నాయి. దాన్ని ఏసీబీ అధికారులు పట్టుకోవడమే కాదు, డైరెక్ట్ శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని కోరుతున్నాం. నా పేరు సుధీరు, మాది నారాయణగిరి గ్రామం, ధర్మసాగర్ మండల్, హన్మకొండ జిల్లా. ఈ బండి నాగేశ్వరరావు అనే వ్యక్తి ఏసీబీ దారుల్లో చిక్కుకోవడం అనేది చాలా అదే సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా మా ఊర్లో మా మండలానికి ఎంఆర్ఓ చేసినప్పుడు మమ్మల్ని చాలా విధాలుగా నష్టపరిచిండు. నాలాంటి వాళ్ళని చాలా నష్టపరిచిండు. నాలాంటి వాళ్ళని కాకుండా చాలా మందిని కూడా ఇట్లా నష్టపరుచుకుంటూ వచ్చిండు. చాలా రకంగా రైతులకు చాలా రకంగా నష్టం చేసుకుంటూ వచ్చిండు. ఇలాంటి వ్యక్తులను ఇంకా శిక్షించాలి. మొత్తం ఇట్లాంటి వాళ్ళను అసలు ఇట్లాంటి పదవులకు అర్హులు, ఇట్లాంటి ఉన్నతమైన పదవులకు అట్లాంటి వాళ్ళు అనర్హులు. అట్లాంటి వాళ్ళను అసలు ఇట్లాంటి పదవులలో ఉంచకూడదు. మా నారాయణగిరిలో కూడా మా ఊరిలో కాకుండా మా మండలంలో కూడా చాలామంది బండి నాగేశ్వరరావు ఉన్నన్ని రోజులు చాలామందిని ఇలాగే ఉన్నోళ్ళను వీళ్ళు ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేది ఉంటే ఈ చిన్న వాళ్ళను మొత్తం తీసుకుపోయి చిన్న సన్నకారు రైతులను చాలా నష్టపరుచుకుంటా వచ్చింది. ఇట్లా చాలా నష్టపరుచుకుంటా, దొంగ రిపోర్ట్లు ఇచ్చుకుంటా, తప్పుడు పట్టాలు చేసుకుంటా, ఇలా చాలా ఉన్నాయి. తప్పుడు పట్టాలు చేసినవి కూడా చాలా ఉన్నాయి. ఏసీబీ వారిని చేసిన దాడులకు నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి ఎంఆర్ఓలు ఎక్కడున్నా, ఇలాంటి అవినీతి ఎంఆర్ఓలు ఎక్కడున్నా ఏరిపారేస్తే తద్వారా సమాజానికి మంచి జరుగుతుంది. మాలాంటి చిన్నకారు రైతులకు తద్వారా మాకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. పేరు డాక్టర్ మురళీధర్ రెడ్డి, నారాయణగిరి గ్రామం శివారులో 367 సర్వే నెంబర్లో మా పూర్వీకుల నుండి వచ్చిన భూమి 15 ఎకరాల 10 గుంటల మొత్తం సర్వే నెంబర్ భూమి ఉంది. అందులో చనిపోయిన మా చిన్నసారి సంతకం పెట్టి ఆయన ఖాతా నంబర్ 96, ఆయనకు ఆ నంబర్లో భూమి లేకున్నా 2000 సంవత్సరం చనిపోయిన సంతకం 2009లో అమ్మినవరం సంతకం పెట్టి కేవలం ఏబీసీ ఉన్న నంబర్ని ABCDFG వరకు H వరకు కూడా పెంచి తప్పుడు పట్టాలు చేస్తారు. ఈ విషయాన్ని నేను ఇమీడియట్లీ ఆర్టీ యాక్ట్ ద్వారా సమాచారం తీసుకొని ఆర్డీఓ క్యాన్సిల్ చేసి పెట్టిన తర్వాత చీటింగ్ కేసు కూడా ఫైల్ చేసింది. క్రైమ్ నెంబర్ 114/2018. ఈ క్రైమ్ నెంబర్ని వాళ్ళని తప్పించడం కోసం, అదేవిధంగా ఆర్డీఓ కోర్టులో ప్రొసీడింగ్స్ పట్టాలు క్యాన్సిల్ కాకుండా ఉండడం కోసం వాళ్ళ వయసు 40 సంవత్సరాలు ఉంటే 50 సంవత్సరాలు కాస్తుని అడుగుతాడు.
2009 వరకు కూడా ఏబీసీ 360 ఏబీసీ మాత్రమే ఉంటాయి. కానీ జీ అనేది 50 సంవత్సరాలు కాస్తున్నా ఎట్లా అవుతుంది అది? అదేవిధంగా ఆయనే అమ్మినారు వాంగ్మూలం 2009లో సంతకం ఉంది. ఆయన చనిపోయింది 2001లో. పోనీ ఈ పట్టా ఎట్లా అయింది, వాళ్ళకి కాగితం కావాలంటే ఫైల్ లభ్యంగా లేదంటాడు. మళ్ళీ ఆయనే ఫైల్ దొరికిందని చెప్పేసి ఒక రిపోర్ట్ రాస్తాడు, ఫాల్స్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ సంబంధించిన ఆర్టీ యాక్ట్ ద్వారా అడిగితే మళ్ళీ అదే అగైన్ ఎలాంటి సమాచారం లేదని ఇచ్చిండు. ఆ ఫైల్ అంటే ఎలాంటి సమాచారం లేకుండా, మాకు నోటీస్ లేకుండా, డాక్యుమెంట్లు తీసుకోకుండా, పరిశీలించకుండా ఫైల్ చేస్తాడు, ఆర్టీఐ రిపోర్ట్ ఇస్తాడు, నివేదిక రిపోర్ట్. అది కూడా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యే రోజు నైట్ ఇస్తాడు, సంతకం పెట్టిపోతాడు. ఆయన మీద క్రిమినల్ కేసు కూడా పెట్టాను, బట్ పట్టించుకోరు. అదేవిధంగా ఇమీడియట్లీ ఎంఆర్ఓ మీద తప్పు రిపోర్ట్ ఇచ్చా, దీనివల్ల మనకు నష్టం జరుగుతుందని చెప్పేసి కలెక్టర్కి, ఆర్డీఓకి, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా పిటిషన్ ఫైల్ చేసిన. ఈ రోజు వరకు కూడా ఎలాంటి చర్య ఈవెన్ ఇదే విషయాన్ని ఆర్టీ యాక్ట్ ద్వారా అడిగితే కూడా ఆర్టీఐ కమిషనర్ కూడా మనకు ఆర్డర్ ఇచ్చిండు, కానీ ఇప్పటివరకు ఇలాంటి చర్య తీసుకోలేదు. ఇదే సీసీఎల్ఏ హైదరాబాద్ వాళ్ళు కూడా యాక్షన్స్ 2019లో ఇచ్చారు, ఇప్పటివరకు ఇలాంటి చర్య. లాస్ట్ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశాం. ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే కూడా బొల్లం రమేష్ ఆయన ట్రాన్స్ఫర్ రోజు సివిల్ నేచర్ అని కొట్టేసిపోతాడు. ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. మరో నాగేశ్వరరావు సంబంధించిన ఫాల్స్ రిపోర్ట్ నివేదిక. నాగేశ్వరరావు మీద గవర్నర్కి, సీఎం ఆఫీస్కి కూడా పంపించడం జరిగింది. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకొని రిపోర్ట్ ఇచ్చారు, కలెక్టర్ పంపించారు, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి అవినీతి రెవెన్యూ అధికారి మీద తక్షణం చర్య తీసుకుంటే తప్ప సన్నకారు చిన్నకారు రైతులు, డబ్బు లేని వాళ్ళకి ఇబ్బంది. లంచం ఇస్తేనే పను చేసి పెట్టిండు ఆయన. చిట్టా మొత్తం రిపోర్టు ఫాల్స్ రిపోర్ట్. అవినీతి అధికారులు వాళ్ళకి తక్షణం సస్పెండ్ చేయాలి, వీలైతే ఉద్యోగం తొలగించాలి. అప్పుడే ఇంకో అధికారి ఇలాంటి అవినీతి పాల్పడడు. వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండడం వల్ల ఇలాంటి అవినీతి పెరిగిపోతున్నాయి. ఇలాంటి చర్యలు ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించినప్పుడు మాత్రమే ఇలాంటి అవినీతి పనులు జరగవు. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.